భవిష్యత్తు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు మన గ్రామాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేస్తారనేటువంటి నమ్మకం కూడా నాకు పూర్తిగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా ప్రయాణం చేయగలరని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. శ్రీ సుజనా చౌదరి గారు, విజయ ప్రసాద్ గారు, ఆడిటర్ గారు, మహానగర వారు మన ఎఫ్యూఎస్కి వాటికి మార్గదర్శకులుగా ఉంటారు వారాహిలో. అదేవిధంగా మన గో ఆధారిత ప్రభుత్వ సంఘానికి సంబంధించిన డైరెక్టర్ రామరాజు గారు వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అనేక మంది పెద్దలు మన మధ్యలో ఉన్నారు. తర్వాత కొంతమంది పరిచయం చేస్తారు. భారతి సంక్షిప్త పరిచయం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. వేదికని అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారము. మరియు ఈ సహకార సమితి ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అయితే భారతదేశంలో ఈ సహకారం భారతీయ గురించి మనం చాలామంది తెలియదు. యాక్చువల్గా చట్ట సంబంధ విషయాలతో డిగ్రీ చేశారు. జర్నలిజంలో డిప్లొమా గోల్డ్ మెడల్ సాధించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన కెరియర్ ని ప్రారంభించారు. యునైటెడ్ వెస్టర్న్ బ్యాంక్ లిమిటెడ్ అధ్యక్షులుగా, మేనేజింగ్ డైరెక్టర్ గా, జన కళ్యాణ్ సహకారి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గా 10 సంవత్సరాలు పనిచేసి ఆ బ్యాంకు అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. శ్రీ సతీష్ జీ సహకార భారతి ప్రారంభం నుండి సభ్యులు. సహకార భారతి మొదట్లో 3 సంవత్సరాలు పాలక సభ్యులుగా, 6 సంవత్సరాలు అధ్యక్షులుగా ఉన్నారు. వీరి కాలంలో సహకార భారతి వేగంగా అభివృద్ధి చెంది 35,000 పైగా సహకార సంఘ సభ్యత్వంతో దేశంలోనే అతిపెద్ద సహకార సంఘ ఎన్జిఓగా పనిచేస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ గా, ఎన్టీఎల్ హౌసింగ్ బ్యాంక్ డైరెక్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఆఫ్ ఐసిఐ డైరెక్టర్ గా, ఎన్సిసిటి సభ్యులుగా ఇంకా అనేక సంస్థల వీరు తమ సేవలు అందిస్తున్నారు. 2015లో ఇఫ్కో శ్రీ సతీష్ జీని సహకార రత్న బిరుదుతో సన్మానించింది. వీరిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. సార్కి రూరల్ డెవలప్మెంట్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సహకార రంగంలో. జనార్దన్ గారు మీరు ట్రాన్స్లేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. कोऑपरेटिव सेक्टर को मैन्युफैक्चरिंग में भी जाना पड़ेगा, सर्विसेज में भी जाना पड़ेगा और प्रोसेसिंग में भी जाना पड़ेगा. आज बहुत जो चर्चा होती है, मैक्सिमम टॉक जो होता है वो बेसिकली शॉर्ट टर्म क्रेडिट के बारे में दर्शा देता है कि किसानों को जून में खरीफ के लिए कितना पैसा DCCs, पेस्टिसाइड और हमारी पैक्स के माध्यम से हम देते हैं. बट दैट इज नॉट द एंड ऑफ इट. और मुझे आनंद कहने में आपसे आनंद होता है कि केंद्र सरकार ने इस विषय को गंभीरता से लिया और गंभीरता से लेकर दे हैव स्टार्टेड टेकिंग प्रोएक्टिव स्टेप्स. नेशनल कोऑपरेटिव पॉलिसी रीड्राफ्ट हो रही है. मैं उस कमेटी का सदस्य था, नेशनल कमेटी का. हमने रिपोर्ट दे दी है. मैं मानता हूं कि आने वाले कुछ दिनों में नेशनल कोऑपरेटिव पॉलिसी अनाउंस हो जाएगी. उसी प्रकार हमारे यहाँ बहुत वर्षों से चर्चा होती है कि वेदर वी नीड ए 3 टायर कोऑपरेटिव सिस्टम और 2 टायर. और बहुत बार मैंने देखा है कि हमारे ब्यूरोक्रेट्स बहुत बार कहते हैं नहीं टू कट इंटरेस्ट कॉस्ट, हमें 2 टायर सिस्टम पे लाना चाहिए. इस विषय के लिए जो कमेटी बनाई उस कमेटी का भी मैं सदस्य था और उसकी भी रिपोर्ट हमने केंद्र सरकार को दे दी है. एंड वी फील कि 2 टायर स्ट्रक्चर करने से हमारी जो लोकल फी, लोकल असिस्टेंस, लोकल सपोर्ट जो डिस्ट्रिक्ट सेंट्रल कोऑपरेटिव बैंक्स दे पाते हैं वो स्टेट कोऑपरेटिव बैंक दे नहीं पाएगी. इट विल बी अनदर कमर्शियल बैंक. तो 3 टायर स्ट्रक्चर इज नेसेसरी
बट हमने ऐसा भी कहा है कि जो छोटे राज्य हैं, गोवा है, मणिपुर है, नागालैंड है, ऐसे कुछ राज्यों में यदि उनको 2 टायर रखना है तो उसका स्वतंत्र रूप से अध्ययन करके हम बनाने कर सकते हैं। ఆయన గౌరవ అధ్యక్షులు మీరు యాక్చువల్ పనిచేసింది వాళ్ళు ఎవరన్నా తీసుకొని ఒకసారి కనుక్కోమన్నారు మాట్లాడుతూ దాన్ని ఎలా డెవలప్ చేస్తాం ఓకే फ्लो ऑफ क्रेडिट है, उसकी बहुत ज़रूरत है। సార్ ఒకసారి సార్ మేడం ఒకసారి సార్ కొద్దిగా మీరు ఇవ్వతలేదు రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఆవశ్యకత ఏమిటి సహకార సంఘాల వల్ల మన భారతదేశంలో ఎంత వరకు అభివృద్ధి చెందుతున్నాయి ఇంకెంత చేయవలసి ఉన్నది అవన్నీ చెప్పడానికి కాబట్టి ఆయన ఆర్బీఐలో సహకార సంఘాల తరఫున డైరెక్టర్ గారు సతీష్ గారు కూడా వచ్చున్నారు. ఎందుకంటే సహకార సంఘాల ద్వారా అంటే సహకార సంఘాలు అంటే మనకి వెనకటి కాలంలో ఉన్న ఉమ్మడి కుటుంబాలు లాగానే కాబట్టి దానివల్ల వచ్చే ఉపయోగాలు చాలా ఉన్నాయి. అది మరుగుపడకుండా బాగా చేయాలి అని అంటే అనేక అవకాశాలు ఉన్నాయి. ఒక డైరీ అని కాదు, పౌల్ట్రీ అని కాదు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల్ని మళ్ళీ అదర్ ప్రొడక్ట్స్ కింద చేయడానికి అనేక మంది యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువ బెటర్గా చేస్తున్నారు నా అభిప్రాయం ప్రకారం. సౌత్ ఇండియాలో ఇంకా చాలా తక్కువ ఉంది. ఆ పొటెన్షియల్ని తీసుకురావడం ఒకటి. తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఇంకా పటిష్టం చేసి ఇంకా ఎక్కువ ఫండింగ్ చేయడానికి, ఎందుకంటే మనకి సంపద భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెఫినెట్గా ప్రమాణంగా పెరిగింది. రాజకీయాలకు అతీతంగా ఎవరైతే చెప్పినా దాన్ని మాత్రం ప్రశ్నించారు. ఆ సంపదని అన్ని రంగాల్లో కూడా కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే సహకార రంగానికి ఒక ఎక్కువ ఇంకా బడ్జెట్ ఎక్కువ చేస్తే కూడా చేయాలి. అంటే ఇక్కడ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో ఈ సంఘాలను ఎలా నడుపుకోవాలి, క్రమశిక్షణతో ఎలా నడుపుకోవాలి అనడానికి చాలా కొంతమంది ఉన్నారు. కాబట్టి మనకి ట్రైనర్స్ ట్రైన్ ది ట్రైనర్స్ అట్లా ఉంటే ఎక్స్పాండ్ అవుతుంది. లేకపోతే ఎక్కడో ప్రకాశం జిల్లానో, కృష్ణా జిల్లానో, లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలోనో అక్కడికి కొన్ని వెళ్తూ ఉంటే మన రాష్ట్రం మొత్తం, రాష్ట్రాలు తర్వాత దేశం మొత్తం కూడా కోఆపరేటివ్ సొసైటీ కనుక ఎక్కువ పెరిగితే తలసరి ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టించడం అంటే ఇది ఒక పెద్ద మార్గం. సంపద సృష్టించడం, తలసరి ఆదాయం పెంచడం, జీవన ప్రమాణాలు పెరగడం. ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది? కేవలం హైబ్రిడ్ ప్రొడక్ట్స్, పొల్యూటెడ్ ప్రొడక్ట్స్ తింటాం మూలాన. అదే కనుక న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే అది రాదు. దాని మూలాన ఈరోజు భారతదేశంలో ఫుడ్ ఇండస్ట్రీ అండ్ హెల్త్ ఇండస్ట్రీ అంటారు, ఫార్మసీ అవి పెరుగుతున్నాయంటే కేవలం రోగులు ఎక్కువ అవుతున్నారు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగాలి అని అంటే ఈ సహకార సంఘాలను మనం సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది.